ఈరోజు వంట అండి కొబ్బరికాయ పచ్చడి చేస్తున్నానండి. అది ఏ విధంగా చేయాలో చూపిస్తానండి. కొబ్బరికాయ పచ్చడి కోసం 2 కొబ్బరి చెక్కలు తీసుకున్నానండి. అలాగే 100 గ్రాములు ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు తీసుకున్నానండి. కొంచెం కరివేపాకు తీసుకున్నానండి. 1 స్పూన్ జీలకర్ర తీసుకున్నానండి. 1 ఎల్లుల్లిపాయ తీసుకున్నానండి. ఈ ఎండుమిరపకాయలని 3 బద్దల కింద చేసుకుంటానండి. కొబ్బరికాయకి పైన టెంక తీసేసానండి. శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకుంటామండి. ఈ సైజు ముక్కలు కట్ చేస్తే సరిపోతుందండి. కొబ్బరికాయ పచ్చడిలోకి అన్నీ రెడీ చేసేసానండి. ఇప్పుడు వంట మొదలు పెట్టుకుందామండి. ఊపిరి పెట్టెక్కిందండి. ఆయిల్ పోసుకుందామండి. ఆయిల్ పెట్టెక్కిందండి. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకుందామండి. ఎండుమిరపకాయలు వేగాయండి. ఇప్పుడు జీలకర్ర కరివేపాకు వేసుకుందామండి. ఇప్పుడు చింతపండు వేసుకుందామండి. అలాగే కొంచెం ఎల్లుల్లిపాయలు కూడా వేస్తున్నానండి. ఇలాగే కొంచెం దోరగా వేగనివ్వాలండి. ఇప్పుడు ఇవన్నీ వేగిపోయండి. ఇప్పుడు కొబ్బరికాయ ముక్కలు వేసుకుంటారండి. రుచికి సరిపడగా కళ్ళుప్పు వేస్తున్నానండి. కొబ్బరికాయ ఎక్కువగా వేగనివ్వకూడదండి. అన్నీ మగ్గిపోయాయండి. ఇప్పుడు పొయ్యి కట్టేసుకుందామండి. ఇలా రోట్లో నూరుకుంటే అండి పచ్చడి రుచిగా ఉంటుందండి. బాగుంటుంది. ఇలా మెత్తగా నలిగే వరకు ఉడుకుతుందండి. పచ్చడి అయిపోయిందండి. తీసి పక్కన పెట్టుకుందామండి.
కొబ్బరికాయ పచ్చడి చేసేస్తానండి. ఇందులో తాలింపు వేసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు తాలింపు వేసుకుందామండి. మూకుడు పెట్టెక్కిందండి. ఆయిల్ పోసుకుందామండి. ఆయిల్ పెట్టెక్కిందండి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు వేస్తున్నానండి. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేస్తున్నానండి. కొంచెం జీలకర్ర వేస్తున్నానండి. కొంచెం కరివేపాకు వేస్తున్నానండి. తాలింపు వేగిపోయిందండి. ఇప్పుడు పచ్చడి వేసుకుందామండి. కొబ్బరికాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. కొబ్బరికాయ పచ్చడి చాలా బాగుందండి. చాలా బాగా కుదిరిందండి. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మరో వంటలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.